గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజులో మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకుందాం. సరే, ఫస్ట్ నిఫ్టీలో ఏమైందంటే మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ ఓపెన్ అయింది. 26,248.25 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చేసి ఒక 20 పాయింట్లు ఏమో పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మెల్లగా ఫాలో అవడం స్టార్ట్ చేసింది. కాకపోతే నిఫ్టీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ లో దాకా వెళ్ళలేదు, ప్లస్ ప్రీవియస్ క్యాండిల్లో 50% కూడా రాలేదు. ఇక్కడి నుంచే అది కొంచెం బయింగ్ సైడ్ వచ్చేసింది. సో నిఫ్టీ అంత వీక్గా లేదు. కానీ బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే కింద ఓపెన్ అయింది. ఈరోజు క్లోజింగ్ చూడండి ఎక్కడ ఉంది, నిన్నటి లో కన్నా కింద ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఎక్కువ కనబడుతుంది. ప్లస్ నిన్న అనాలిసిస్ వీడియోలో నేను ఇది క్లియర్గా చెప్పాను. ఏమనంటే మ్యాక్సిమం బులిష్నెస్సే ఉంటుంది. బట్ ఒకవేళ ఫ్రైడే రోజు వీక్లీ ఆఖరి రోజు కాబట్టి ఆ వీక్లో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా వస్తుంది. అది వచ్చిందంటే మార్కెట్ బేరిష్ అవుతుంది అన్నాను. బ్యాంక్ నిఫ్టీలో అయితే అది బాగా ఎక్కువ వచ్చింది. చూడండి, ఈ రెడ్ క్యాండిల్ అందుకే ఫామ్ అయింది. అదర్వైజ్ ఇది గ్రీన్లో ఉండేది. అదే ఈరోజు మండే అయి ఉంటే ఇది గ్రీన్లో ఉండేది. కాకపోతే ఇక్కడ ఈరోజు ఫ్రైడే ప్లస్ ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. నిఫ్టీలో కూడా అది జరిగింది. కాకపోతే నిఫ్టీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఇంకా బేరిష్నెస్ అయితే ఇంకా రాలేదు. దీంట్లో అట్లీస్ట్ ఈ లెవెల్కి వస్తే కానీ, మనం ఈ లెవెల్ కూడా కాదు, 26,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. చూడండి, ఈ 3 క్యాండిల్స్ అక్కడ స్టోర్ చేస్తున్నాయి ఇక్కడ. దీన్ని కనుక బ్రేక్ చేయగలిగితే ఆ నెక్స్ట్ లెవెల్ ఇక్కడికి వస్తుంది. ఏది 25,500. దానికన్నా ముందు 25,800 ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బ్రేక్ చేసుకొని రావడం నిఫ్టీకి కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఆ విధంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇది చూడండి, ఈ లెవెల్ ఇప్పుడే బ్రేక్ చేయబోతూ ఆగింది. ఎనీవేస్ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ బులిష్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ వేలో నడవదు. కాబట్టి ఒకవేళ రీటెస్టింగ్ కోసం వస్తే 53,400 లెవెల్స్ దాకా రావాలి. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ని రీటెస్ట్ చెయ్యాలి. దాని రీటెస్ట్ లెవెల్ ఇది 53,380. ఈ లెవెల్ దాకా అయితే రావాలి. అది రేపే అంటే మండేనే వస్తుందని నేను చెప్పట్లేదు. రేపు గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి, ఎల్లుండి ఒక రెడ్ క్యాండిల్ చిన్నది ఫామ్ చేసి, అలా ఈ వారం వచ్చే వారంలో ఎప్పుడైనా ఇక్కడ దాకా రావచ్చు. అలానే ఇప్పుడు పుట్టు తీసుకొని కూర్చోవద్దు. అర్థమవుతుందా? మార్కెట్లో డైనమిక్స్ ఉంటాయి. రేపు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఎల్లుండి రెడ్, మళ్ళీ గ్రీను, రెడ్, అలా చేస్తూ ఇక్కడ దాకా వస్తుంది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎప్పుడు రాదు. ఇలా వచ్చేటప్పుడు కూడా దీంట్లో కూడా ఇలా చాలా వేవ్ సిరీస్ ఉంటాయి, దాని ప్రకారం వస్తుంది అనమాట. అది సో రీటెస్టింగ్ అయితే ఉంది. 53,350, 400 రేంజ్ దాకా అయితే రావాలి మార్కెట్. బట్ ఎప్పుడైనా రావచ్చు. రేపే వస్తుందని లేదు, నెక్స్ట్ వీకే వస్తుందని కూడా లేదు. ఇది ఇక్కడి నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మరలా పైకి వెళ్ళిపోయి మరలా రీటెస్టింగ్కి తర్వాత ఒక 2-3 నెలల తర్వాత కూడా రావచ్చు. సో ఈ టెస్టింగ్ అనేది పెండింగ్ ఉంది. అంతవరకు మనం అనుకుని ఇంకా ఫర్దర్గా ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. నిఫ్టీలో చూడండి, స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 25,600 అయితే ఉంది. అది బ్రేక్ అయితే 25,800 ఉంది. అది కూడా బ్రేక్ అయితే 25,500. ఈ 3 లెవెల్స్. సో నిఫ్టీ ప్రస్తుతానికైతే స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఈ లెవెల్ దాకా రాదు. వస్తే ఈ లెవెలే 26,000 అంతే. అక్కడి నుంచి మళ్ళీ ఒక మంచి బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఈరోజు ట్రేడ్స్ ఏంటో చూద్దాం. నిఫ్టీ చూద్దాం ఫస్ట్. నిఫ్టీలో చూడండి,
నిఫ్టీ స్ట్రాంగ్గా ఎందుకు ఉంది అంటున్నానంటే చూడండి, మనం ప్రీ ఓపెన్ చూసిన తర్వాత ఇక్కడ బేరిష్ బిలో లెవెల్, బుల్లిష్ ఎబో లెవెల్ డ్రా చేసుకున్నాం, రైట్. ఇది బుల్లిష్ లెవెల్ దాకా వెళ్ళలేదు. మన స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే మనం ఒక లెవెల్స్ డ్రా చేసుకుంటాం కదా, ఈ 4 లెవెల్స్ లోపలే ఉంది అది. 1, 2, ఈ బేరిష్ బిలో లెవెల్ ఉంది కదా, దాన్ని ఒకసారి బ్రేక్ చేసినప్పటికీ మరలా దాని కిందనే ఉండకుండా పైకి రావడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడి నుంచి మరలా సెల్లింగ్ రావడం, అది ఈ ఏరియాలోనే ఉండిపోయింది. అంటే ఇక్కడే సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతానికి. యాక్చువల్గా అయితే ఒకవేళ మార్కెట్ పడిపోవాలి అనుకుంటే ఇక్కడ ఒక రీటెస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇది డైరెక్ట్గా ఇట్లా పడిపోవాలి. ఎక్కడ దాకా? ఈ సపోర్ట్ దాకా పడిపోవాలి. కానీ పడలేదంటే మీనింగ్ ఏంటంటే ఇది ఇక్కడ హోల్డ్ చేస్తుంది. 26,100, 150 ఆ రేంజ్ని హోల్డ్ చేస్తుంది. వస్తే ఈ రేంజ్ దాకానే వస్తుంది, 26,100 లేదా మ్యాక్సిమం వస్తే 26,000. ఇది సపోర్ట్ ఏరియా 2660. సో ఈ ఏరియా దాకా వచ్చి ఇక్కడి నుంచి బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సరే. దీంట్లో ఇప్పుడు ఏం జరిగిందంటే మనం ఈ స్వాపింగ్ స్ట్రాటజీ చేస్తాం కదా, దాని ప్రకారం ఏంటంటే ఈ స్పెషల్ క్యాండిల్స్ని డిపెండ్ చేసుకుని ఈ లెవెల్స్ డ్రా చేసుకుంటాం. ఈ వైట్ లైన్స్, ఈ రెడ్ లైన్స్ చేసుకొని బ్రేక్అవుట్ లెవెల్, బ్రేక్ డౌన్ లెవెల్ అని 2 ఉంటాయి. ఎక్కడైతే బ్రేక్అవుట్ అవుతుందో దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైజ్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకేమో స్ట్రైక్ ప్రైజ్ వచ్చేసి 26,250 సిఈ, 26,250 పిఈ 2 సెలెక్ట్ చేసుకుని చార్ట్ మీద, ఒకే చార్ట్ మీద 2 సిఈపిఈల్ని లేఅవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక స్పెషల్ క్యాండిల్ ఒకటి ఫామ్ అవుతుంది. అది ఈ ఉన్న క్యాండిల్స్లో ఎప్పుడైనా ఫామ్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఫస్ట్ ఎక్కడ తగిలింది అన్నది చూసుకోవాలి. మనకు ఫస్ట్ ఎప్పుడు దొరికితే అది. ఇది మనకి ఈరోజు 9:35కి ఆ స్పెషల్ క్యాండిల్ కనిపించింది. స్పెషల్ క్యాండిల్కి కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ని బట్టే దాన్ని స్పెషల్ క్యాండిల్ కింద తీసుకుంటాం. అన్ని క్యాండిల్స్కి అలాంటి క్యారెక్టర్స్ ఉండవు. ఈ అన్ని క్యాండిల్స్లో 2, 3 క్యాండిల్స్ అలాంటివి వస్తాయి. ఆ క్యాండిల్ వచ్చినప్పుడు ఆ క్యాండిల్ని బట్టి ఈ లెవెల్స్ డ్రా చేసుకుంటాం. లెవెల్స్ డ్రా చేసుకుని ఈ లెవెల్స్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్స్ని చూసి దాన్ని బట్టి ట్రేడ్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సరే. మనకి ఇక్కడ క్యాండిల్ 9:35కి ఫామ్ అయింది. 9:35 తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో దీని ఒక రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసాం. రిట్రేస్మెంట్ కరెక్ట్గా బై లెవెల్ వచ్చి 150 రూపీస్ దగ్గర బై చేసాం. దీని హై వచ్చేసి మనకి దాదాపు 167 దాకా, 168 హైయెస్ట్, 150 నుంచి 168 దాకా వచ్చింది. అంతే, అంతకుమించి రాలేదన్నమాట. సో ఒక 15 to 18 పాయింట్స్ ఇక్కడ వచ్చిందనమాట. దాని తర్వాత మరలా చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ ఇది అటు ప్రాఫిట్ అంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే చిన్న పాయింట్స్, అంటే దీని రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఆగిపోతే ట్రేడ్ తీసుకోకుండా ఆగిపోయి ఉండేవాళ్ళు. సరేనా? ఒకవేళ అలా కాకుండా రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయకుండా ఈ వైట్ లైన్ దగ్గర బయింగ్ ప్రైస్ కదా అని చెప్పి 150 దగ్గర బై చేస్తుంటే వాళ్ళకి ఇది స్టాప్ లాస్ తీసుకుంది. చూడండి, స్టాప్ లాస్ తీసుకోలేదు. యాక్చువల్గా అయితే యాజ్ పర్ రూల్ అయితే స్టాప్ లాస్ అయితే రాలేదు. ఎందుకంటే క్యాండిల్ దీని కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ అని కాదు. ఇక్కడ క్యాండిల్ కింద క్లోజ్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ కూడా దీనిపైన క్లోజ్ అవ్వాలి, అప్పుడే అది స్టాప్ లాస్. సో ఇది క్లోజ్ కాలేదు కాబట్టి స్టాప్ లాస్ అయితే కాలేదు. బట్ ప్రీమియం అయితే మనం తీసుకున్న 150 అయితే 115కి వచ్చేసింది. స్టాప్ లాస్ కాలేదు కానీ ప్రీమియం తగ్గిపోయింది. అంటే సెకండ్ హాఫ్లో మనకి మ్యాక్సిమం ప్రీమియం డికేస్ జరిగినాయి. దేంట్లో? సిఈ సైడ్లో.
ఇంకోటి నిఫ్టీ చార్ట్ చూసారా మీరు? ఇది చూడండి. ఇక్కడ ఎక్కడన్నా మనం ట్రేడ్ కరెక్ట్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరన్నా ఇక్కడ సేల్ చేసి ఉంటే వాళ్ళు ఇక్కడ బుక్ చేసేస్తారు. ఇక్కడ దీనికన్నా అసలు ఇక్కడ దాకా కూడా రారు. ఈ క్యాండిల్లోనే టెన్షన్ వచ్చేస్తుంది, వెంటనే బుక్ చేసేస్తారు. ఇక్కడ బుక్ చేసుకుంటారు మ్యాక్సిమం, ఒక కొంచెం గట్టి ట్రేడర్ అయితే. ఈ లెవెల్లో మళ్ళీ బయటకు వచ్చేస్తారు. మరలా ఇక్కడ ఎవరైనా తీసుకుంటే ఇక్కడి నుంచి ఒక లెవెల్ వచ్చింది, మనం ఇక్కడ తీసుకుందాం అంటే ఈ ఒక ట్రేడ్, ఈ 2 ట్రేడ్లు మాత్రమే చేసుంటారు నిఫ్టీలో. అంతకుమించి ఏ ట్రేడు వచ్చుండదు. ఇది ప్రైస్ యాక్షన్ ప్రకారం చేస్తే. అదే మన స్వాపింగ్ సిస్టమ్ అయితే మనకి ట్రేడింగ్ పొద్దున్నే ట్రేడ్ వచ్చేసింది, ఇప్పుడు 9:45కే వచ్చేసింది. యాక్చువల్గా మనకి 10:05కి 10 గంటల 5 నిమిషాలకి యాక్టివేట్ అయింది. ఒక 20 పాయింట్లు వచ్చినాయి, మనం క్లోజ్ చేసేస్తాం, అయిపోయింది. ఆ తర్వాత ఎలాంటి ట్రేడ్ లేదు. చూడండి, దీనిపైన క్లోజింగ్ ఒక్కటి వచ్చింది, ఇది కూడా మనకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం దీన్ని తీసుకోలేదు. ఓకే, తర్వాత పిఈ సైడ్ చూడండి, అసలు ఒక్క ట్రేడ్ అన్న యాక్టివేట్ అయిందా? ఇక్కడ ఒకటి అయింది కదా. ఇది యాక్చువల్గా ఇది ట్రేడ్ యాక్టివేట్ అయింది కరెక్టే, ఇది కూడా స్టాప్ లాస్ తీసేసుకుంది. సో స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంది? ఈ క్యాండిల్ దగ్గర చూడండి. ఇక్కడ ఇది పైకి క్లోజింగ్ ఇచ్చింది, ఇది కింద క్లోజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు పిఈలో ఎంటర్ అయ్యారు. బట్ ఇది పైకి వెళ్ళకుండా కింద దాకా వచ్చింది, ఈ లైన్ క్రాస్ చేసింది, ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఈ క్యాండిల్ దీనిపైన క్లోజింగ్ ఇవ్వలేదు కాబట్టి మనం స్టాప్ లాస్ తీసుకోలేదు. కరెక్ట్గా ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, ఇది దీనిపైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇది స్టాప్ లాస్. పి సైడ్ ఎంట్రీ ఇది మన స్టాప్ లాస్ అయింది. చూస్తే 151 దగ్గర ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. అంటే దీని క్లోజ్ ఎంత? 115, 35 పాయింట్లు స్టాప్ లాస్ అయింది. 35-36 పాయింట్లు. ఇది అంటే నిఫ్టీలో ఈరోజు ట్రేడ్స్ స్టాప్ లాస్లు ఎక్కువ తీసుకుంది. ఇక్కడ ఒకటి 2 ట్రేడ్స్ అనమాట స్టాప్ లాస్లు తీసుకుంది. ఒక ట్రేడ్ అయితే 20 పాయింట్లు ఇచ్చింది. వేరే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బాగా బేరిష్ ఉండటం వలన మంచి ట్రేడ్స్ వచ్చినాయి. దీంట్లో ఒకటే వచ్చింది, మంచిది వచ్చింది. చూడండి, ఇది స్పెషల్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. దాన్ని బట్టి మనం ఈ లెవెల్స్ డ్రా చేసుకున్నాం. 4 లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత దాని బ్రేక్అవుట్ లెవెల్ని బట్టి ఇక్కడ 54,200 సిఈ, 54,400 పిఈ, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా స్పెషల్ క్యాండిల్ ఫార్మేషన్ కోసం వెయిట్ చేస్తుండగా మనకి 9:25కి ఆ స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. దాన్ని బట్టి మనం ఈ లెవెల్స్ని డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి 9:25కి క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఒక్క క్యాండిల్ కూడా దీనిపైన క్లోజింగ్ ఇవ్వలేదు. ఎప్పటి వరకు? 12:35 వరకు ఒక్క క్యాండిల్ కూడా పైకి క్లోజింగ్ ఇవ్వలేదు. కానీ సి సైడ్ చూడండి, ఇక్కడ పైకి క్లోజింగ్ ఇచ్చింది. ఎన్ని గంటలకి? 9:45కి సి సైడ్ ఇచ్చినప్పటికీ దీంట్లో పెద్ద మూమెంట్ రాలేదు. ఇది క్లోజ్ అయింది కానీ దీంట్లో చూడండి పైన విక్ ఉంది. ఈ విక్ రావడం వలన ఇలాంటి ట్రేడ్స్ అసలు మనం ఎంటర్టైన్ చేయకూడదు, తీసుకోకూడదు. విక్ ఉండడం అనేది మంచిది కాదు. మీకు సిగ్నల్ ఇచ్చింది క్యాండిల్ కాదనట్లేదు, బట్ విక్ ఉంటే మీరు అక్కడ అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఈ ట్రేడ్ని మనం యాక్టివేట్ అయినప్పటికీ మనం తీసుకోలేదు కాబట్టి మనకు దీంట్లో ఎలాంటి నష్టము రాలేదు. ఓకే, తర్వాత మనకి సి సైడ్లో ఎలాంటి ట్రేడు రాలేదు. దీని తర్వాత చూడండి ఎక్కడ రాలేదు. పి సైడ్ చూడండి, పి సైడ్లో మనకి బ్రేక్అవుట్ ఇక్కడ కనబడింది 12:40కి. 12:40కి ఇక్కడ పైకి క్లోజింగ్ ఇచ్చింది. క్లోజ్ వచ్చేసి 383 దగ్గర ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ రిట్రేస్ అయ్యి లో 366 దాకా వచ్చింది. మన బయింగ్ ప్రైస్ ఎంత? 363. సో ఇక్కడ మనం బై చేస్తే చూడండి దీని హై వచ్చేసి 621 దాకా వెళ్ళింది. 366 నుంచి 621. ఎన్ని పాయింట్లో మీరే లెక్కేసుకోండి. సరే, మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు,
అలా వదిలేసారు. అప్పటికి కూడా 535కి క్లోజ్ అయింది. 366 నుంచి 535 అంటే దరిదాపులుగా 160-170 పాయింట్లు అనమాట. ఇది ఒక మంచి ట్రేడ్ వచ్చింది. ఇలా ఈ స్వాపింగ్ మెథడ్లో మనకి ఓవరాల్గా ప్రాఫిటబుల్లో ఉంటాం. స్టాప్ లాసులు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవడం బెస్ట్. యాక్చువల్గా ఏంటంటే స్టాప్ లాస్ కొంచెం పొడుగు ఎక్కువ అవుతూ ఉంటుంది దీంట్లో, ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైన్లే పెట్టుకొని దీన్ని ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకుంటే పోతుంది. కాకపోతే క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే. ఒక్కోసారి ఏంటంటే పైకి క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కదా అని ఆగితే అది కాస్త కింద దాకా వచ్చేసి స్టాప్ లాస్ కొంచెం పెద్దది అవుతుంది. అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? స్టాప్ లాస్ తక్కువలో మనం బయటకు వచ్చేస్తే బెస్ట్ అనమాట. సో అది ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఇలా వచ్చినాయి. బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి ట్రేడ్ వచ్చింది. నిఫ్టీలో ఒక మంచి ట్రేడ్ అన్న కానీ కొంచెం పర్లేదు అనే ట్రేడ్ ఒకటి వచ్చింది. 2 స్టాప్ లాస్లు అయితే వెళ్ళిపోయినాయి. సో ఆ విధంగా ఈరోజు 4 ట్రేడ్లు మొత్తం. బ్యాంక్ నిఫ్టీ చూడండి డైలీ టైం ఫ్రేమ్లో ఇది. సో రేపు అంటే మండే ఇది కంటిన్యూ కూడా అవ్వచ్చు, లేదా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంది. నాకెందుకు గ్రీన్ క్యాండిల్ వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే అదే చెప్తారు, లోకమంతా పాజిటివ్ ఉన్నప్పుడు మార్కెట్ నెగిటివ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగిందనమాట. బ్యాంక్ నిఫ్టీ అసలు నిన్నైతే అసలు లైఫ్ హై కొట్టేసింది. ఇంకేముంది, బ్యాంక్ మొత్తం లైఫ్ టైం హైలో ఉంది. ఇంకా ఫుల్ బులిష్ అనుకున్నారు అందరూ. కానీ ప్రాఫిట్ బుకింగ్ నేను నిన్న అనాలిసిస్ వీడియోలోనే కూడా చెప్పింది అదే. ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో బీ రెడీ విత్ యువర్ ఎస్ఎల్, స్టాప్ లాస్ని రెడీగా పెట్టుకోండి చేతిలో అని చెప్పాను. చూసిన వాళ్ళకి గుర్తుంటే ఉంటుంది. సో అది. సో మండే ఏంటంటే దీంట్లో 2 రకాలుగా జరగచ్చు. ఈ సెల్లింగ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి నిఫ్టీలో అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఇక్కడి నుంచి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మరలా ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఈ లెవెల్కి. సో చూద్దాం. అంటే ఈరోజు రెడ్ క్యాండిల్ చూడంగానే జనరల్గా అందరూ ఏంటంటే ఇంకేముంది మార్కెట్ పడిపోద్ది అనుకుంటారు. అలాంటప్పుడే ఇది ఏం చేస్తుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ నిలబడుతుంది. అదే జరిగేది. మొత్తం సైకలాజికల్ గేమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.